అనగనగా ఒక ఊరిలో ఒక ఏనుగుంది. దానికి నలుగురు పిల్లలు పుట్టారు. నలుగురు ఆడపిల్లలే కావటంతో వాళ్ళని వేరే వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేసింది. వాళ్ళు వేరే వేరే ఊరుల్లో ఉంటున్నారు. నలుగురు కూడా 4 ఊరుల్లో ఉంటున్నారు. ఈ ఏనుగు కూడా ముసలిదైపోవటంతో ఉన్నదంతా ఆ నలుగురికి పిల్లలకు పనిచేసి ప్రతి 3 నెలలు ఒక పిల్ల దగ్గర అట్లా సంవత్సరం అంతా గడుపుతూ ఉంటుంది. ఈసారి పెద్ద పిల్ల దగ్గర తినటం అయిపోయింది. పెద్ద పిల్ల బాగా ఆస్తి సంపన్నుడికి ఇచ్చి చేసింది. బాగా దిట్టంగా తింటుంది, తాగుతుంది, చాలా బాగా హెల్తీగా ఉంటుంది. ఇక పెద్ద కూతురు 3 నెలలు అయిపోయాయి. ఇక రెండో కూతురు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. బాగా తిని బాగా హెల్తీగా ఉన్న ఆ ఏనుగు రెండో కూతురు దగ్గరికి మరొక 3 నెలలు గడపటానికి వెళ్తూ ఉంది. వెళ్ళే దారిలో ఒక పెద్ద పులి ఎదురుపడి ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది అంటూ ఆ పులి ఆ ఏనుగు మీదకి రాబోతుంది. భయం వేసిన ఆ ముసలి ఏనుగు, నీకు ఒక మాట చెప్తాను వింటావా అని అడిగింది పులిని. అదేమిటో చెప్పు అంటూ అడగ్గా, నేను ఇప్పుడు దాకా పెద్ద కూతురు దగ్గర ఉండి వచ్చాను. మరో 10 రోజులు రెండో కూతురు దగ్గర ఉండి బాగా తిని బలిసి పౌష్టికంగా తయారైపోయి నీ దగ్గరికి మరలా వస్తాను. అప్పుడు నువ్వు ఎంచక్కా నన్ను తినొచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చింది ఆ ఏనుగు పులికి. ఆ మాటలు విని పులి దానిని వదిలేసింది. 10 రోజులైంది రాలేదు. నెల రోజులయ్యింది రాలేదు. 2 నెలలు గడిచాయి రాలేదు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి కానీ ఏనుగు మాత్రం పులి దగ్గరికి రాలేదు. పులికి చాలా కోపం వచ్చింది. ఎంతగా అంటే దాన్ని వస్తే వదిలిపెట్టకుండా ఎలాగైనా నమిలి మింగేయాలి అన్నంత కోపం మీద ఉంది ఆ పులి. ఏనుగు రాలేదు, అక్కడే ఉంది. 10 రోజులు, 20 రోజులు, నెల, 3 నెలలు దాని టైం ప్రకారం అది రెండో కూతురు ఇంటి దగ్గర ఉన్నది. ఆ రెండో కూతురు బాగా చూసుకుంది. ఇక వెళ్ళవలసిన సమయం వచ్చేసరికి విషయం చెప్పేసింది ఏనుగు. వచ్చేటప్పుడు పులి ఎదురు పట్టడం, దాన్ని తింటానంటాం, ఇది మాయ మాటలు చెప్పి మళ్ళీ దాని పిల్లల దగ్గరకు వచ్చేయటం జరిగిన సంఘటన కూతురు ఏనుగు దగ్గర చెప్పేసరికి ఎలాగైనా తన తల్లిని కాపాడుకోవాలని చెప్పేసి తన తల్లిని ఒక పెద్ద డ్రమ్ములో ఇరికించి ఇక అక్కడి నుంచి దొర్లించింది. ఆ దొర్లిస్తే మళ్ళీ మూడో కూతురు ఇంటి దగ్గర దాకా వెళుతుంది అని చెప్పేసి ఎలాగకలా ఆ డ్రమ్ములో కుక్కేసింది వాళ్ళ కూతురు. ఆ ముసలి ఏనుగు వెళ్ళేది వెళ్లకుండా పాటలు పాడుకుంటూ వెళ్తుంది. అప్పుడే దాన్ని చూసి పులి అడ్డగించింది. ఏమిటి వస్తానని రాలేదు, 3 నెలలు ఉన్నావేంటి అంటూ కోపంగా పులి ఏనుగుని అడిగింది. ఆ మాటలు విన్న ఏనుగుకి చెమటలు పట్టేశాయి. అయ్యో ఇంక ఇది ఎలాగైనా నన్ను తినేస్తుందిలే అని అనుకుంది. ఇక అంతలోనే ఒక ఉపాయం ఆలోచించి, ఎవరైనా తింటారు అని అంటే చెమటలు పడతాయి కదా, ఇప్పుడు నాకు కూడా బాగా చెమటలు పట్టాయి. నేను అలా పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళి స్నానం చేసి మరలా వస్తాను. కావాలంటే నువ్వు నా తోడుకు రా అని చెప్పింది. నీకు శుభ్రంగా తిన్నట్టు ఉంటుంది, నాకు చివరిగా మంచిగా స్నానం చేసినట్టు ఉంటుంది అని మాయ మాటలు చెప్పి ఆ ఏనుగు తప్పించుకొని నది దాకా ఆ పులిని వెంట పెట్టుకునే వస్తుంది. ఇక నది లోపలికి వెళ్ళిపోయింది ఏనుగు. ఎంతసేపు ఎదురు చూసినా కానీ ఏనుగు బయటకు రావటం లేదు. పులికి విపరీతమైన కోపం వస్తుంది. ఏమిటిది, ఎంతసేపు అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలని, ఇంతసేపు లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది ఇది, దీనికి నా మీద బాగా కోపం వస్తుంది, దీన్ని ఎలాగైనా కొడతాను, తింటాను అంటూ లోపలికి వెళ్ళింది పులి. లోపలికి వెళ్ళి అదే అదునుగా చూసుకొని లోపలనున్న ఇసుకను తీసి పులి కళ్ళల్లో కొట్టింది ఏనుగు. ఇక పులికి కళ్ళు కనపడలేదు. ఏనుగు తప్పించుకొని పారిపోయింది. చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.